హాయ్ అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. సో మరి టీచర్స్ అనగానే ఉరుకుల పరుగుల లైఫ్ కదండి. అలాంటి ఉరుకుల పరుగుల లైఫ్ని కొద్దిగా రిఫ్రెష్ చేద్దామని నేను ఒక స్ట్రీట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళానండి మా టీచర్స్ కోసం. మరి అదేంటో గెస్ట్ చేసేస్తారా? అందరికీ ఎంతో ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ అది. సో మరి గెస్ట్ చేయండి. మరి ఆ స్ట్రీట్ ఫుడ్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూసేయండి. చేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా సో కట్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూడండి, ఇక్కడ 1/2 kg కట్లెట్ బఠానీ తీసుకున్నానండి. సో ఇవి మీకు అవైలబుల్గా లేకపోతే మీరు కాబూలి చెనే పెద్ద శనగలు ఉంటాయి కదండి, అది కూడా తీసుకోవచ్చు. ఇలా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి, అరౌండ్ 8 to 10 hours. సో సోక్ చేసుకున్నాక వాటర్ డ్రైన్ చేసేసి అందులో 2 మీడియం సైజు ఆలూస్ అండి, పొటాటోస్ తీసుకొని అరౌండ్ 1 లీటర్ వరకు వాటర్ పోసి మనం ప్యాన్లో బాయిల్ చేసుకోవాలండి. ఈ బఠానీ కుక్ అవ్వడానికి మనకి అరౌండ్ 8 to 10 విజిల్స్ రానివ్వాలండి, ఎందుకంటే కొద్దిగా ఎక్కువనే టైం పడుతుంది. సో అరౌండ్ 8 to 10 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సో ఈలోపు కట్లెట్కి కావాల్సిన అదర్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. 2 గ్రీన్ చిల్లీస్, 1 మీడియం సైజ్ ఆనియన్, 2 టొమాటోస్, 3 క్యారెట్స్ ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలండి. క్యారెట్స్ మీరు గ్రేట్ చేసుకోవచ్చు, ఆరల్స్ ఇలా జార్లో వేసి మీరు మ్యాష్ చేయొచ్చు. చూడండి మనకి కట్లెట్ పర్ఫెక్ట్గా ఉడికింది అండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉడికింది కదా. ఇప్పుడు అందులో ఆలూస్ సపరేట్ చేసుకొని వాటిని పొట్టు తీసేసి ఆలూస్ని ఇలా మ్యాష్ చేసుకోవాలండి స్పూన్తో. సో అలాగే ఈ కట్లెట్లో వాటర్ సపరేట్ చేసేసి ఇలా పప్పు గుత్తితోని, లేకపోతే మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో ఇలా కచ్చాపక్కగా ఇలా కోర్సుగా మ్యాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం సపరేట్ చేసిన వాటర్ అందులో మళ్ళీ పోసేసి ఇంకొద్దిగా వాటర్ పోసి మనం అందులో మ్యాష్డ్ ఆలూస్ మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేద్దామా. ఫైనలీ చాప్డ్ చిల్లీస్, టొమాటోస్ వేసేయాలి, అలాగే మ్యాష్డ్ క్యారెట్ కూడా వేసేయాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. అలాగే 2 teaspoons చిల్లీ పౌడర్, 2 teaspoons సాల్ట్ కూడా వేసేయాలి. ఇలా వేసాక కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ కానివ్వాలి 2 minutes. ఆ తర్వాత చాప్డ్ కొరియాండర్ ఇంకా చాప్డ్ పుదీనా కూడా వేసుకోవాలండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ మనం గమనించారా మీరు, ఇక్కడ మనం ఒక్క చుక్క ఆయిల్ కూడా పోయకుండా, ఒక్క చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయకుండా మనం కట్లెట్ రెడీ అయిపోయింది. చూడండి లాస్ట్కి మనము కట్లెట్ మసాలా అయినా మీ దగ్గర ఏది ఉంటుంది, చోలే మసాలా, ఎనీ మసాలా వేయించండి, అంతే అండి. చూడండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వితౌట్ ఆయిల్ పర్ఫెక్ట్ కట్లెట్ మనకి రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు మనం అందులో గ్రేటెడ్ క్యారెట్, ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ కొరియాండర్, కొత్తిమీర వేసేసి, అలాగే మీ దగ్గర ఆలూ భుజియా ఉంటే ఆలూ భుజియా, లేకపోతే సేవ్ వేసేసి చూడండి వేడివేడి కట్లెట్ సర్వ్ చేయాలి. నేనైతే మా ఫ్రెండ్స్కి వేడివేడిగా సర్వ్ చేశానండి, వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారండి. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరి చూసేశారు కదా మా ఫ్రెండ్స్ అందరూ నిజంగానే ఎంత రిఫ్రెష్ అవుతున్నారో. సో మీరు కూడా ఫ్యామిలీతో పాటు ప్రిపేర్ చేసుకొని మీ సమ్మర్ని ఎంజాయ్ చేయండి. మరి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మరిన్ని న్యూ రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.